హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఐ యామ్ ఇన్ లవ్' ఎపిసోడ్ 47 స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. నందినితో మాట్లాడుతూనే రాకీ, శివ అండ్ గ్యాంగ్‌తో కలిసి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. మిగిలిన వాళ్ళంతా కూడా వెనక వేరే కారులో వస్తూ ఉంటే, శివ డ్రైవింగ్ చేస్తూ ఉంటే, రాకీ మాత్రం పక్కన కూర్చొని నందినితో మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పండి దొరగారు వస్తున్నారా? అని మన నందిని మేడం బోర్లా పడుకొని కాళ్ళు 2 ఊపుతూ రాకీతో మాట్లాడుతూ ఉంటుంది. దొరసాని గారు అడిగాక కూడా రాకుండా ఉంటే ఏం బావుంటుంది? వస్తాను. కాకపోతే కాస్త టైం పడుతుంది అని అన్నాడు రాకీ. హ్మ్. రోజూ ఇలాగే చేసి నన్ను తెల్లవార్లు నిద్రపోకుండా చేస్తున్నావు. నువ్వేమో వచ్చేది అర్ధరాత్రి. నన్ను మాత్రం నువ్వు వచ్చే వరకు మెలకువగానే ఉంచేసి నువ్వు వెళ్ళే వరకు కూడా మళ్ళీ మెలకువగానే ఉంచేస్తున్నావు. ఇలా అయితే ఎలా చెప్పు? చెప్పాను కదే బిజీగా ఉంటానని. ఇవాల్టితో అయిపోయిందిలే అని రాకీ, నందుతో మాట్లాడుకుంటూ ఉండగానే ఇక ఇల్లు రావడంతో రాకీ డైరెక్ట్‌గా కారు దిగి ఇంట్లోకి వెళ్తూ ఉంటే శివ పని వాళ్ళందరినీ, అలాగే వాళ్ళ వెనకాల తిరిగే వాళ్ళందరినీ ఎవరింటికి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పాడు. మళ్ళీ ఉదయం రమ్మని చెప్పి. శివ కూడా సైలెంట్‌గా వెళ్లి అతడి రూమ్‌లో నిద్రపోయాడు. రాకీ వెళ్ళేవరకి నందిని అద్భుతమైన భంగిమలో కనిపించి అతడికి కూడా ఒక నిమిషం గుండె కొట్టుకోవడం ఆపేసి, ప్రపంచమంతా స్తంభించిపోయినట్టుగా అయిపోయి మెల్లిగా రాకీ కాల్ కట్ చేసి ఆమె దగ్గరికి వస్తూ ఉంటే కాల్ కట్ అవ్వగానే హలో! హలో రాకీ ఉన్నావా? అని నందిని కాస్త గట్టిగానే మాట్లాడుతూ ఉంది. ఇక్కడే ఉన్నానే అని వచ్చి రాకీ ఆమె పక్కన పడగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఇంత త్వరగా వచ్చేసావా? అని అంది నందిని వెలిగిపోతున్న మొహంతో. మేడం గారు ఆర్డర్ వేశాక కూడా రాకుండా ఎలా ఉంటానే? పైగా నేను వచ్చాక నాకేదో బంపర్ ఆఫర్ ఇస్తాను అని చెప్పాక కూడా ఇంకెలా టైం వేస్ట్ చేస్తాను చెప్పు? అని మెల్లిగా ఆమె వైపుకు తిరిగి ఆమె వీపు మీద ఉన్న ఆమె హెయిర్‌ని మెల్లిగా పక్కకు వేసి అతడి వేళ్ళతో ఆమె వీపు మీద గిలిగింతలు రేపుతాడు. నందిని ఆ చెక్కిలిగింతలకు నవ్వుతూ మెల్లిగా రాకీ దగ్గరికి వచ్చి రాకీ ఎద మీద 2 చేతులు పెట్టుకొని, ఆ చేతుల మీదనే ఆమె మొహం సైడ్‌గా పడుకున్నట్టుగా పెట్టుకొని, రాకీని చూస్తూ ఉంటే ఏంటి అన్నట్టుగా రాకీ కళ్ళు ఎగరేశాడు. ఏమీ లేదు అన్నట్టుగా అతడి బుగ్గన ఆమె ముద్దు పెట్టగానే రాకీ మెల్లిగా ఆమె వైపుకు తిరిగి ఆమె బుగ్గలను వత్తి పట్టుకొని చేపమూతిలా వచ్చిన ఆమె మూతికి చిన్నగా ముద్దులు పెడుతూ ఉంటే, నందిని లైట్ అన్నట్టుగా సైగ చేయడంతో రాకీ వెనక్కి తిరిగి లైట్ ఆఫ్ చేశాడు. రాకీ నందిని ఒంటి మీద ఉన్న కొంగు తీసే పనిలో పడిపోతే, నందిని రాకీ ఒంటి మీద ఉన్న షర్ట్ బటన్స్ అన్నీ తీసేసింది. అతి కొద్ది సమయంలోనే ఇద్దరి బట్టలు నేల చేరి ఓ మూలకు వెళ్ళిపోయాయి. అక్కడ జరుగుతున్న యుద్ధాన్ని చూస్తూ సిగ్గుపడి. అతడి ముద్దుల ప్రయాణం ఆమె అణువణువున సాగుతూ ఉంటే, ఆమె నోటి నుండి అతడి పేరు మత్తుగా, గమ్మత్తుగా వస్తూ ఉంటే, అతడిలో కోరికల వేడి ఇంకా పెరుగుతూనే ఉంది. అతడిని తట్టుకోలేక ఆమె అరుస్తున్న అరుపులు, అతడు ఇస్తున్న తియ్యటి నొప్పికి, అతడి వెన్ను మీద ఆమె గోటు గుర్తులకు ఆమె చేతులు అతడిని అడ్డుకుంటూ ఉంటే, ఆమె 2 అరచేతులని అతడు అరచేతులతో పెనవేసి బెడ్‌కి అదిమిపెట్టాడు రాకీ. దాంతో రాకీని ఎదుర్కోవడానికి ఆమె బాడీ ఎటూ సహకరించకపోయేసరికి, అతడు ఇస్తున్న ఆ స్వీట్ పెయిన్‌ని భరించడమే తప్పితే ఇంకా ఏం చేయలేక
అతడి ప్రేమని పరిపూర్ణంగా ఆస్వాదిస్తూ ఉంటుంది నందిని. నందిని స్పృహ తప్పుతుంది అనగా రాకీ ఒంట్లో కూడా కాస్త నీరసం ఆవహించి, ఇక నిద్ర వస్తుంది అనగా ఇద్దరి బాడీలు చెమటలతో తడిచిపోయి, ఇద్దరూ ఆయాసంగా ఊపిరి తీసుకుంటున్న సమయాన ఆమె మీద నుండి పక్కకి జరిగిన రాకీ వెంటనే టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని మెల్లిగా నందినిని లేపి ఆమెకు కొన్ని వాటర్ తాగించి ఆమె వెన్ను నిమురుతూ ఉన్నాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.